హలో అండ్ వెల్కమ్ టు అనదర్ లెక్చర్ ఆఫ్ ది సిల్వికల్చర్. నేను ఒక పిచ్చి పని చేశానండి. ఆడియో రికార్డ్ అవుతుందో లేదో తెలుసుకోకుండా రికార్డ్ చేసి పడేశాను. అందులో ఈ పిచ్చి గీతలన్నీ మీకు కనిపిస్తూ ఉంటాయి. ఓకే, సో అయినా కూడా మీకోసం మాత్రమే నేను మళ్ళీ ఓపిక తెచ్చుకుని ఇప్పుడే ఒక డ్రింక్ తాగానండి. అది కూడా అదేనండి, ఎనర్జీ డ్రింక్, స్టింగ్ డ్రింక్ తాగొచ్చి మీకు ఎనర్జీతో చెప్పడానికి నేను ఇక్కడ కూర్చున్నాను. ఓకే, సో లెట్స్ స్టార్ట్. వాట్ ఈస్ ది ప్రైమరీ ఆబ్జెక్ట్ ఆఫ్ ది న్యాచురల్ రీజనరేషన్? న్యాచురల్ రీజనరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే కనుక ఇట్స్ టు ప్రమోట్ ది బయోడైవర్సిటీ. న్యాచురల్ రీజనరేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం ఇట్స్ ఫర్ ది సస్టైనబుల్ ఈల్డ్ అనేదే ముఖ్య ఉద్దేశం అండి. సో సస్టైనబుల్ ఈల్డ్ అనేది ముఖ్య ఉద్దేశం. దాంట్లో టింబర్ ప్రొడక్షన్ అనేది ఒక బై ప్రొడక్ట్, మ్యాక్సిమైజేషన్ అనేది. బట్ కేవలం టింబర్ ప్రొడక్షన్ మాత్రం మ్యాక్సిమైజ్ చేయడానికి న్యాచురల్ రీజనరేషన్ ప్రైమరీ ఆబ్జెక్టివ్ కాదు. ఇట్స్ టు ప్రమోట్ ది బయోడైవర్సిటీ. నెక్స్ట్, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ది ఎకలాజికల్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ది వెజిటేషన్. దీంట్లో వచ్చేసరికి మెయిన్గా ఎకలాజికల్ ఫ్యాక్టర్స్ ఏమి ఎఫెక్ట్ అవుతాయి అని అంటే కనుక లైట్ ఇంటెన్సిటీ ఇన్ఫ్లుయెన్సెస్ ది రేట్ ఆఫ్ ఫోటోసిన్థసిస్. నిజమే. సాయిల్ మాయిశ్చర్ హ్యాస్ నో ఇంపాక్ట్ ఆన్ ప్లాంట్ గ్రోత్. సాయిల్ మాయిశ్చర్ వల్లనే కదండి బాబు ప్లాంట్ గ్రోత్ అంతా కూడా అయ్యేది. సో ఇట్స్ రాంగ్. టెంపరేచర్ ఎఫెక్ట్స్ స్టేజ్ జర్మినేషన్ రేట్స్. నిజమే. టెంపరేచర్ అనేది ఒకసారి కోల్డ్గా, మరీ ఫ్రీజింగ్ కోల్డ్ అని కాకుండా మామూలు కోల్డ్ టెంపరేచర్లో జర్మినేషన్ రేట్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. అంటే కొంచెం హ్యూమిడ్గా, ఎక్కువ వాటర్గా ఉన్నప్పుడు ఎక్కువ ఫాస్ట్గా జర్మినేషన్ రేట్ ఉంటుంది. అదే మీరు హై టెంపరేచర్ దాంట్లో పెడుతూ ఉంటే కనుక వాటర్ ఎవాపరేట్ అయిపోతూ ఉంటుంది. సో వాటర్ అనేది ఉండకపోవడం వల్ల జర్మినేషన్ అనేది తొందరగా అవ్వదు. నెక్స్ట్, ఆల్టిట్యూడ్ హ్యాస్ నో ఎఫెక్ట్ ఆన్ వెజిటేషన్ ప్యాటర్న్స్. ఇది తప్పండి. ఇక్కడ చూడండి, నేను ఒక కొండ గీశాను. ఈ కొండలో ఎత్తైన కొండలు మీరు గమనించినప్పుడు ఒక పాయింట్ వరకు మాత్రమే మీరు చెట్లు అవి చూస్తూ ఉంటారు. ఆ తర్వాత చెట్ల సంఖ్య బాగా తక్కువగా ఉంటూ ఉంటుంది. పొట్టి కొండలు అనుకోండి, మీకు చెట్లు అక్కడ కూడా పెరుగుతూ ఉంటాయి. బట్ ఎత్తైన కొండల దగ్గర వచ్చేసరికి పైన మీకు స్పార్స్ వెజిటేషన్ ఉంటుంది, తక్కువగా వెజిటేషన్, కింద ఎక్కువ కొండలు ఉంటాయి. ఎందుకంటే మేఘావృతం అయినప్పుడు ఈ మేఘాలు అనేవి ఇక్కడ దాకా వ్యాపించడం వలన, ఇక్కడ వరకే వర్షాలు పడడం వలన ఇక్కడ వరకే ఈ మొక్కలు ఎదుగుతూ ఉంటాయి లేదా చెట్లు ఎదుగుతూ ఉంటాయి. సో ఆల్టిట్యూడ్ వల్ల కూడా వెజిటేషన్ అనేది మార్పు చెందుతూ ఉంటుంది. ఈ పై రీజన్స్ లో వచ్చేసరికి డ్రై ఎరిడ్ రీజన్స్ లో కూడా తట్టుకోగలిగే మొక్కలు అనేవి పెరుగుతూ ఉంటాయి. ఇది వచ్చేసరికి మాయిస్ట్ ఏరియాలో వాటిలో ఉండే మొక్కల స్పీసీస్ అనేవి ఎక్కువగా దొరుకుతూ ఉంటాయి. సో ఆల్టిట్యూడ్ ఇండీస్ హ్యాస్ ఎన్ ఎఫెక్ట్ ఆన్ వెజిటేషన్ ప్యాటర్న్. నెక్స్ట్ వన్, మ్యాచ్ ది ఫాలోయింగ్ ట్రీ స్పీసీస్ విత్ కామన్ నేమ్స్. ఏమండి, నేను ఇక్కడ సైంటిఫిక్ నేమ్స్ అన్నీ చెప్తున్నాను, కానీ ఈ సైంటిఫిక్ నేమ్స్ ఏంటి, వాటిని మన తెలుగులో ఏమంటారు, కామన్ వాడుక భాషలో ఇంగ్లీష్లో ఏమంటారు, ఏంటి, ఆ చెట్లు ఎలా కనిపిస్తాయి, చూడడానికి ఏ విధంగా ఉంటాయి అన్నది చక్కగా నేను పవర్ పాయింట్ స్లైడ్లో వివరించడం మరియు జరిగింది. మీకు ఖచ్చితంగా ఒకసారి నా ఛానల్ విజిట్ చేసి FSOకి సంబంధించిన సిల్వికల్చర్ ప్లేలిస్ట్లోని ఫస్ట్ పవర్ పాయింట్ వీడియో ఒకసారి చూడండి. నేను రికార్డ్ చేసింది చాలా క్లారిటీగా ఉంటుంది. సో అజారడిక్టా ఇండికా అంటే నీమ్, టెక్టోనా గ్రాండిస్ అంటే టేకు, శాంటలిమ్ ఆల్బమ్ అంటే శాండిల్వుడ్, డాల్బర్గా సీసో అంటే సీషం, దీన్ని ఇండియన్ రోజ్ వుడ్ అని కూడా అంటారు. సో అజారడిక్టా ఇండికా అంటే నీమ్ కాబట్టి A2, టెక్టోనా గ్రాండిస్ B1, శాంటలిమ్ ఆల్బమ్ C3 అండ్ D is 4. 2, 1, 3, 4 A is the right answer. నెక్స్ట్, బ్యాంబూ స్పీసీస్ అని ఉంది. బ్యాంబూ స్పీసీస్ లో రకరకాలవన్నీ కూడా ఉంటాయండి. బ్యాంబూసా బ్యాంబూస్ అని, బ్యాంబూసా వల్గారిస్ అని, బ్యాంబూసా టుల్డా అని, డెండ్రోకలమస్ ఆస్పర్ అని, డెండ్రోకలమస్ స్ట్రిక్టస్ అని, ఇవన్నీ కూడా మీకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ దాంట్లోని రికార్డ్ చేసిన వీడియోలో చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒక్కసారి చూడండి. ఇట్స్ అ కైండ్ రిక్వెస్ట్, ఇట్స్ అ హంబుల్ రిక్వెస్ట్. సో బ్యాంబూస్ అంటే మామూలు వెదురండి, ఇండియన్ టింబర్ వుడ్ అంటారు. ఓకే, నెక్స్ట్ బ్యాంబూసా వల్గారిస్ అంటే ఇది ఆర్నమెంటల్ ట్రీ. అదే ఏమంటారు దాన్ని, కొంచెం ఎల్లో గోల్డ్ కలర్ లో ఉండే ఏమంటారు బ్యాంబూ. ఇది బ్యాంబూసా టుల్డా వచ్చేసరికి ఇది ఐ థింక్ ఇట్స్ బ్యాంబూస్ అంటే ముళ్ళ వెదురు. బ్యాంబూసా టుల్డా అంటే ఇది ఇండియన్ టింబర్ వుడ్. డెండ్రోకలమస్ ఆస్పర్ అంటే పోతు వెదురు.
డెండ్రోకలమస్ స్ట్రక్టస్ అంటే సదనపు వెదురు. సో వీటన్నిటికీ కూడా మెయిన్ ప్రాపర్టీ ఏంటంటే పేపర్ ప్రొడక్షన్ కి విపరీతంగా ఉపయోగిస్తూ ఉంటారు. వీటన్నిటిని కూడా కామన్ పాయింట్, వీటన్ని అన్ని కూడా కామన్ పాయింట్, కన్స్ట్రక్షన్ పర్పస్ కూడా ఉపయోగిస్తూ ఉంటారు. సో బోత్ ఎయిర్ అండ్ బ్యాంబూ హ్యాస్ హై టెన్సైల్ స్ట్రెంగ్త్ ఇస్ ఫాస్ట్ గ్రోయింగ్ స్పీసీస్ విచ్ ఇస్ ఇండీడ్ రైట్. సో both A and R are true and R is the correct explanation of A. Which of the following is not a method of artificial regeneration? దీంట్లో ప్లాంటింగ్ సీడ్లింగ్స్ అన్నాడు, నెక్స్ట్ డైరెక్ట్ సీడింగ్ అన్నాడు. సో సీడ్లింగ్ కి తేడా ఏంటి అంటే, సీడ్లింగ్ అంటే నర్సరీ భాషలో 6 inches లేదా అంతకన్నా తక్కువ హైట్ ఉన్న మొక్కని సీడ్లింగ్ అంటారు. మామూలు ఫారెస్ట్ భాషలో అయితే 1 meter హైట్ కన్నా తక్కువ ఉండి కొంచెం ఆకులు ఉన్న వాటిని సీడ్లింగ్ అంటారు. సాప్లింగ్ అంటే గ్రేటర్ దాన్ 1 meter హైట్ ఉండి కొన్ని ఆకులు అనేవి ఉండి బ్రాంచెస్ ఉంటాయి. సో డైరెక్ట్ ప్లాంటింగ్ సీడ్లింగ్ అంటే ఇది ఆర్టిఫిషియల్ రీజనరేషన్, ఎందుకంటే మనమే పాతాం. డైరెక్ట్ సీడింగ్ ఇది కూడా మనం విత్తనం నాటడం. కాంపసింగ్ అంటే నగర పరిషత్ వాళ్ళు వచ్చి ఒక్కోసారి మొక్కలు నరికేసినప్పుడు అడ్డంగా ఇలా నరికేసినా కూడా పక్క నుంచి చిన్న చిగుర్లు అనేవి వచ్చి మళ్ళా మహావృక్షం కింద అయిపోవడానికి దాని ప్రయత్నం అవుతుంది చూడండి, దాన్నే కాంపసింగ్ అంటారు. ఇది కూడా ఆర్టిఫిషియల్ రీజనరేషన్, ఇది న్యాచురల్ రీజనరేషనే, బట్ ఆర్టిఫిషియల్ రీజనరేషన్ అని ఎందుకు అన్నాడంటే ముందర నరకడం అనేది చెయ్యాలి కాబట్టి ఈ నరకడం మటుకు ఆర్టిఫిషియల్ రీజనరేషన్ అంటున్నాడు. బట్ ఇట్స్ ఎ కంప్లీట్ న్యాచురల్ రీజనరేషన్. బట్ దీనికన్నా డామినేటింగ్ ఆప్షన్ ఏది ఉందంటే సీడ్ డిస్పర్సల్ బై విండ్. గాలి మనం చెప్పిన మాట ఉంది కదండి, అది చెప్పినట్టు మనం వినాలంతే. సో అది అక్కడ కొడితే అక్కడ వెళ్ళి పడుతూ ఉంటాయి, వాటికి ఏమన్నా తీరా తిన్నా. సో అది కంప్లీట్ న్యాచురల్ రీజనరేషన్ ఆప్షన్ ఇది అవుతుంది. అప్పుడు ది ఎకానమిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ది క్యాస్వోరేనా ఈక్వెస్టిఫోలియా అంటే ఇది సర్వే చెట్లు అండి. మెయిన్ గా సముద్ర తీరాల దగ్గర కోతకు గురవకుండా, శాండ్ ఎరోజన్ అవ్వకుండా, విండ్ బ్రేక్స్ కింద ఉపయోగించుకోవడం కోసం ఇది నాటుతూ ఉంటారు. సో ఇది ఫ్యూయల్ విత్ కాస్టల్ విండల్ బ్రేక్. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అబౌట్ ది టెరోకార్పస్ శాంటాలినస్. టెరోకార్పస్ శాంటాలినస్ అంటే మనకు గుర్తొచ్చేది ఏంటండి, పుష్పరాజ్ గుర్తు రావాలి, ఎందుకంటే ఎర్ర సంద్రం అండి. అగో ఏముందో మంగళం సీన్తో మాట్లాడి ఉన్నాడా, ఇవన్నీ డైలాగులు గుర్తుకొచ్చేయాలి మనకి టెరోకార్పస్ శాంటాలినస్ అంటే. సో ఎర్ర చందనం. సో ఈ ఎర్ర చందనం యొక్క ముఖ్య ఉదయం ఏంటంటే రెడ్ డై మరియు కార్వింగ్స్. ఎందుకంటే ఈ ఎర్ర చందనం మంచి ట్రీ కింద పెరిగి మనకు వుడ్ కింద రావాలంటే 20 ఏళ్ళు పైన పడుతుందండి, పైగా రెడ్ రిచ్ గా ఉంటుంది. సో దీంట్లో ఉండే ఆ రిచ్ క్వాలిటీ మరియు ఆ 20 years పైగా పట్టే టైం వల్ల దీనికి డిమాండ్ బాగా విపరీతంగా ఉంటుంది ఫారిన్ వాటిలో. సో దీనిలో మెయిన్ గా కార్వింగ్స్, రిచ్ రాయల్ వాటిలో పెట్టుకునే కార్వింగ్స్ కోసమని మరియు రెడ్ డై కోసమని ఎర్ర చందనం ఉపయోగిస్తూ ఉంటారు. బట్ ఎర్ర చందనానికి చందనంకి స్మెల్ ఉన్నట్టు ఉండదండి. ఓకే, సో ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ రెడ్ శాండల్వుడ్, విచ్ ఇస్ రైట్. ఇట్ ఈస్ a primarily used for dye production, నిజమే. ఇట్ ఈస్ so glowing species, నిజమే. ఇట్ ఈస్ commonly used for pulp and paper, which is very trash. So 1, 2, 3 are right answer. Match the following physical factors with the roles in the plant growth. Photosynthesis అంటే ఇప్పుడు ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తుంది A2, ట్రాన్స్పిరేషన్ అంటే వాటర్ లాస్ అవుతూ ఉంటుంది B1, రెస్పిరేషన్ అంటే ఎనర్జీ రిలీజ్ అవుతూ ఉంటుంది సో C4, హార్మోన్ రెగ్యులేషన్ కంట్రోల్ సెల్ డివిజన్ సో D3. ఓకే, నెక్స్ట్ 9th క్వశ్చన్ వచ్చేసరికి ఆంజోనియస్ లాథిఫోలియా ఇస్ వాలిడ్ ఫర్ ఇట్ టింబర్ అండ్ ఫోడర్. సిరిమాను చెట్టు అంటూ ఉంటారండి, దీన్నే ఇండియన్ యాక్సిల్ వుడ్ ట్రీ అని కూడా ఉంటారు. ఇందులో వచ్చేసరికి మెయిన్ గా ఏంటంటే ఎద్దుల బండ్లు యొక్క చక్రాలు ఏవైతే ఉంటాయో వాటికి ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారండి ఈ ఆంజోనియస్ లాథిఫోలియా. సో ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్, its leaves are used for the cattle, which is very true and are to an expression. Which of the following is not a characteristic of Gmelina arborea? ఇది గుమ్మడి టేకు అని అంటారండి. Gmelina arborea అంటే మన అగ్గిపుల్లలు ఏవైతే ఉంటాయో అగ్గిపుల్లలు ఎంత దీని నుంచే తయారు చేస్తారండి. ఇట్స్ ఎ ఫాస్ట్ గ్రోయింగ్ టెంబర్ స్పీసీస్, నిజమే. యూజ్డ్ ఫర్ పల్ప్ అండ్ పేపర్ ప్రొడక్షన్, నిజమే. నేటివ్ టు ఎరిడ్ రీజన్స్, లేదు. ఇట్ గ్రోస్ ఇన్ ది డ్రైడ్ రెసిడ్యూస్ ట్రీ, డ్రై రెసిడ్యూస్ రీజన్ లో పెరుగుతుంది. నెక్స్ట్ ఇట్ సూటబుల్ ఫర్ మ్యాచ్ వుడ్ ఇండస్ట్రీ, నిజమే. So these are all the one. So C is not the right answer here in this case. So నా వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ కి సబ్స్క్రైబ్ అండి ప్లీజ్. I kindly request.
థ్యాంక్ యూ సో మచ్. మీ ఫ్రెండ్స్ కూడా సబ్స్క్రైబ్ అవ్వమని చెప్పండి. నా వీడియోకి ఒక లైక్ పడేయండి, కింద ఒక కామెంట్ కూడా పెట్టండి. చాలా చాలా థ్యాంక్స్. వెరీ గుడ్. హ్యావ్ ఎ నైస్ డే అండ్ జై హింద్.